సంక్షిప్త వార్తా విశేషం ఇప్పుడు చూద్దాం. అది కాకుండా రెండోది ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు పోలిస్తే ప్రీవియస్ ఇయర్స్ తో ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద ఫిట్ ఎన్డిపిఎస్ మనం వాడుతున్నాం. కంట్రీలో ఎన్ని కేసెస్ 112 కేసెస్. ఇప్పటికి మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద అన్ని మీద ఫిట్ ఎన్డిపిఎస్ పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద ఈ గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలి. అది సెకండరీ పని జరుగుతుంది. త్వరగా అది కూడా కంప్లీట్ చేస్తాము. మూడోది, ఇంతకుముందు మేము కల్టివేషన్ గ్యాంగ్స్ మీద ఫోకస్ పెట్టాము, ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ మీద ఫోకస్ పెట్టాము. అట్లాగే ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెట్టాము. కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారు, ఇది మనకి కామన్ విషయం. ఇది టెర్రరిజం లాగా మన ఫ్యామిలీస్ నష్టపోతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పోతుంది. కాబట్టి ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెడుతున్నాము. దాని భాగంగా మేము ఆల్రెడీ వర్క్ విజయవాడలో స్టార్ట్ అయింది. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ తెప్పిస్తున్నాం. ఆల్రెడీ విజయవాడలో స్టార్ట్ అయింది. మొత్తం స్టేట్ లో ఇది లాంచ్ చేస్తాము. సడన్ చెకింగ్ చేస్తాము, ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు రకరకాలుగా పాలసీస్, కొన్ని రెగ్యులర్ కన్స్యూమర్స్ ఉంటారు, కొంతమంది పెడ్లర్స్ ఉంటారు. సో కన్స్యూమర్స్ కి టెస్ట్ చేసుకొని ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానికి ఏం చేయగలుగుతాం. సో ఇది మన ఒక పద్ధతి ప్రకారంగా పోతున్నాము. ఫేజ్ 1 లో 10,000 కిట్స్ తెప్పిస్తున్నాము స్టేట్ లెవెల్ గా. అయిపోయినాక ఇంకొక 10,000 తెప్పిస్తాము. సో ఇది అంటే మన కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెట్టకపోతే సొసైటీలో ఏం నష్టం జరుగుతుంది మనకు తెలియదు. మేమందరం మాట్లాడుతున్నాము. ఇంతవరకు మన దగ్గర డేటాబేస్ ఉంది, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. మన దగ్గర డేటాబేస్ ఉంది, అందరికీ టెస్ట్ చేస్తాం. ఇది ఒక కార్యక్రమం జరగకపోతుంది. అయిపోయి 4వది టెక్నాలజీ. అంటే టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. గాంజా డిస్ట్రక్షన్ లో మేము డ్రోన్స్ వాడాము, సెటిలైట్ వాడాము. అట్లాగే ఇప్పుడు ఈ క్రైమ్ నెట్వర్క్ అంటే ఇది హైలీ ఆర్గనైజ్డ్ నెట్వర్క్. ఇది ఒక మామూలు విషయం కాదు. అంటే చాలా డీప్ గా ఉంటుంది. డార్క్ వెబ్ వాడతారు, రకరకాలుగా అప్లికేషన్స్ వాడతారు. పేమెంట్స్ కూడా డిజిటల్ పేమెంట్స్ అయిపోతున్నాయి. సో ఇది బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఈగల్ దీని మీద ఫోకస్ పెట్టి ఒక డాటా సెంటర్ పెట్టి మొత్తం అనలిటిక్స్ చేసుకొని ఎవరు ఏం చేస్తున్నారు అది బ్రేక్ చేయడానికి మేము ఆ పని మీద ఉన్నాము. సో మన టార్గెట్ ఒకటి, డ్రగ్ ఫ్రీ సొసైటీ. గవర్నమెంట్ లక్ష్యం కూడా ఒకటే, డ్రగ్ ఫ్రీ సొసైటీ. డ్రగ్ ఫ్రీ సొసైటీ అంటే ఫ్యూచర్ అందరికీ బాగుంటుంది. సో ఈ అందరికి నష్టం అవుతుంది. ఇది ఎట్లా జరుగుతూ ఉంటే నష్టం అవుతుంది. ఇంకొక ఏం చేస్తున్నాము అంటే బయట నుంచి వచ్చి క్రిమినల్ గ్యాంగ్స్ డ్రగ్స్ సప్లైస్ వాళ్ళ ఫార్వర్డ్ లింక్ ఏంటంటే బ్యాక్వర్డ్ ఏ స్టేట్ నుంచి వస్తున్నారు, ఇక్కడ నుంచి వస్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు. దాని మీద బాగా ఫోకస్ పెడుతున్నాము. ఇంకొక ఏం చేస్తున్నాము, ఆల్రెడీ వర్క్ జరుగుతుంది. కొత్తగా 13 NDPS కోర్ట్స్ కోసం ప్రపోజల్ మూవ్ అవుతుంది. త్వరగా అది కూడా సెటప్ అయిపోతే మన దగ్గర దాదాపు 300 కేసెస్ ఉన్నాయి. 300, 7,000 కేసెస్ ఉన్నాయి మన దగ్గర. సో దానికి త్వరగా ట్రయల్ అవ్వాలా, పనిష్మెంట్ రావాలా అంటే మనకి ఇంకో కోర్ట్స్ ఉండాలి. 7,000 కేసెస్. సో 13 ఎక్స్ట్రా కోర్ట్స్ కూడా మనం పెడుతున్నాము. సో ఈ మొత్తం ఈ వర్క్ చూస్తే దాదాపు 1.5 year వర్క్ చూస్తే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క రావాలా. సో మీ అందరిది కోఆపరేషన్ కూడా కావాలా. మీరు మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మన దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే ఇది జాయింట్ రెస్పాన్సిబిలిటీ, ఒకటి కాదు, మన పోలీస్ కాదు, సొసైటీ రెస్పాన్సిబిలిటీ. సో మీ రిక్వెస్ట్ ఒకటే, మీరు కూడా మీ దృష్టికి వస్తే చాలా విషయాలు మీ దృష్టికి వస్తాయి.
అది మన దృష్టికి తీసుకురండి, మేము దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఈగల్ హెడ్ క్వార్టర్ బిల్డింగ్ ఇనాగరేషన్ జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయం, ఈగల్ ఒక ప్రీమియర్ ఆర్గనైజేషన్ కింద లాస్ట్ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఆర్గనైజేషన్కి పెట్టారు. ఈగల్ ఆర్గనైజేషన్ ఈ 1.5 year లో చేసిన వర్క్స్ చూస్తే ఒక కంట్రీలో ఒక లీడ్ ఆర్గనైజేషన్ కింద మారిపోయింది. ఇంతకుముందు ఇట్లా మన గ్రే హౌన్స్ ఆక్టోపస్ ఆర్గనైజేషన్స్ లాగా ఇప్పుడు ఈగల్ ఆర్గనైజేషన్స్ ఆ తరహాలో ఇది మారిపోయింది. చేసిన పని మీద ఫస్ట్ టార్గెట్ అంటే కల్టివేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. దాదాపు 10,000 11,000 acres నుంచి జీరో కల్టివేషన్ రావాలంటే ఒక పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క పెట్టాలి మనం. అది కాకుండా రెండోది ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్. ఇంతకుముందు పోలిస్తే ప్రీవియస్ ఇయర్స్ తో ఎన్డిపిఎస్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆంధ్రప్రదేశ్ లో టాప్ లెవెల్ ఉంది. ఇప్పుడు దాదాపు మన ఎన్డిపిఎస్ యాక్ట్ అంటే ప్రివెంటివ్ డిటెన్షన్ యాక్ట్ కింద పిట్ ఎన్డిపిఎస్ మనం వాడుతున్నాం. కంట్రీలో ఎన్ని కేసులు 112 కేసెస్. ఇప్పటికి మన టార్గెట్ 200 వరకు రీచ్ అవ్వాలి. అంటే ఎవరు హ్యాబిచువల్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ మీద అన్ని మీద పిట్ ఎన్డిపిఎస్ పెట్టి వాళ్ళ ఫైనాన్షియల్ అసెట్స్ ఈ సిండికేట్స్ మీద ఈ గ్యాంగ్స్ మీద పెట్టి వాళ్ళ మీద కంట్రోల్ తీసుకురావాలా. అది సెకండ్, అది పని జరుగుతుంది. త్వరగా అది కూడా కంప్లీట్ చేస్తాము. మూడోది, ఇంతకుముందు మేము కల్టివేషన్ గ్యాంగ్స్ మీద ఫోకస్ పెట్టాము, ఇంటర్ స్టేట్ క్రిమినల్స్ మీద ఫోకస్ పెట్టాము. అట్లాగా ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెడతాము. కన్స్యూమర్స్ ఎవరు ఉన్నారు, ఇది మనకి కామన్ విషయం. ఇది టెర్రరిజం లాగా మన ఫ్యామిలీస్ నష్టపోతున్నారు, వాళ్ళ ఫ్యూచర్ మొత్తం పోతుంది. కాబట్టి ఇప్పుడు కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెడుతున్నాము. దాని భాగంగా మేము ఆల్రెడీ వర్క్ విజయవాడలో స్టార్ట్ అయింది. డ్రగ్ టెస్టింగ్ కిట్స్ తెప్పిస్తున్నాం. ఆల్రెడీ విజయవాడలో స్టార్ట్ అయింది. మొత్తం స్టేట్ లో ఇది లాంచ్ చేస్తాము. సడన్ చెకింగ్ చేస్తాము, ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు. వాళ్ళు రకరకాలుగా పాలసీస్, కొన్ని రెగ్యులర్ కన్స్యూమర్స్ ఉంటారు, కొంతమంది పెడ్లర్స్ ఉంటారు. కన్స్యూమర్స్ కి టెస్ట్ చేసుకొని ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, దానికి ఏం చేయగలుగుతాం. సో ఇది మనం ఒక పద్ధతి ప్రకారంగా పోతున్నాము. ఫేజ్ 1 లో 10,000 కిట్స్ తెప్పిస్తున్నాము స్టేట్ లెవెల్ గా. అయిపోయినాక ఇంకొక 10,000 తెప్పిస్తాము. సో ఇది అంటే మన కన్స్యూమర్స్ మీద ఫోకస్ పెట్టకపోతే సొసైటీలో ఏం నష్టం జరుగుతుంది మనకి తెలియదు. మనందరం మాట్లాడుతున్నాము. ఇంతవరకు మన దగ్గర డేటాబేస్ ఉంది, ఎవరు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇక్కడ చేస్తున్నారు. మన దగ్గర డేటాబేస్ అందరికీ టెస్ట్ చేస్తాం. ఇది ఒక కార్యక్రమం జరగబోతుంది. అయిపోయి 4వది టెక్నాలజీ. అంటే టెక్నాలజీ చాలా ఇంపార్టెంట్ మనకి. గాంజా డిస్ట్రక్షన్ లో మేము డ్రోన్స్ వాడాము, సాటిలైట్ వాడాము. అట్లాగే ఇప్పుడు ఈ క్రైమ్ నెట్వర్క్ అంటే ఇది హైలీ ఆర్గనైజ్డ్ నెట్వర్క్. ఇది ఒక మామూలు విషయం కాదు. అంటే చాలా డీప్ గా ఉంటుంది. డార్క్ వెబ్ వాడతారు, రకరకాలుగా అప్లికేషన్స్ వాడతారు. పేమెంట్స్ కూడా డిజిటల్ పేమెంట్స్ అయిపోతాయి. సో ఇది బ్రేక్ చేయడానికి ఇప్పుడు ఈగల్ దీని మీద ఫోకస్ పెట్టి ఒక డేటా సెంటర్ పెట్టి మొత్తం అనలిటిక్స్ చేసుకొని ఎవరు ఏం చేస్తున్నారు అది బ్రేక్ చేయడానికి మేము ఆ పని మీద ఉన్నాము. సో మన టార్గెట్ ఒకటే, డ్రగ్ ఫ్రీ సొసైటీ. గవర్నమెంట్ లక్ష్యం కూడా ఒకటే, డ్రగ్ ఫ్రీ సొసైటీ. డ్రగ్ ఫ్రీ సొసైటీ అంటే ఫ్యూచర్ అందరిది బాగుంటుంది.
సో ఈ అందరికి నష్టం అవుతుంది. ఇది ఎట్లా జరుగుతూ ఉంటే నష్టం అవుతుంది. ఇంకొక ఏం చేస్తున్నాము అంటే బయట నుంచి వచ్చి క్రిమినల్ గ్యాంగ్స్, డ్రగ్స్ సప్లైస్, వాళ్ళ ఫార్వర్డ్ లింక్ ఏంటిది, బ్యాక్వర్డ్ ఏ స్టేట్ నుంచి వస్తున్నారు, ఇక్కడ నుంచి తీసుకొస్తున్నారు, దాని మీద బాగా ఫోకస్ పెడుతున్నాము. ఇంకొక ఏం చేస్తున్నాము, ఆల్రెడీ వర్క్ జరుగుతుంది, కొత్తగా 13 NDPS కోర్స్ కోసం ప్రపోజల్ మూవ్ అవుతుంది. త్వరగా అది కూడా సెటప్ అయిపోతే మన దగ్గర దాదాపు 300 కేసులు, 7,000 కేసెస్ ఉన్నాయి మన దగ్గర. సో దానికి త్వరగా ట్రయల్ అవ్వాలా, పనిష్మెంట్ రావాలా అంటే మనకి ఇంకో కోర్ట్స్ ఉండాలి. 7,000 కేసెస్, సో 13 ఎక్స్ట్రా కోర్ట్స్ కూడా మనం పెడుతున్నాం. సో ఈ మొత్తం ఈ వర్క్ చూస్తే దాదాపు 1.5 year వర్క్ చూస్తే ఇది చాలా పెద్ద అచీవ్మెంట్ కింద లెక్క రావాలా. సో మీ అందరిది కోఆపరేషన్ కూడా కావాలా. మీరు మీ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మన దృష్టికి తీసుకొస్తే మేము దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము. ఎందుకంటే నీకు జాయింట్ రెస్పాన్సిబిలిటీ, ఒకటిది కాదు, మన పోలీస్ది కాదు, ఇది సొసైటీ రెస్పాన్సిబిలిటీ. సో మీ రిక్వెస్ట్ ఒకటే, మీరు కూడా మీ దృష్టికి వస్తే మీకు చాలా విషయాలు మీ దృష్టికి వస్తాయి. సో అది మన దృష్టికి తీసుకురండి, మేము దాని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రతి కుటుంబంలో వ్యక్తి కూడా దీని గురించి తెలుసుకోవాలి. ఈ డ్రగ్స్ వల్ల వచ్చే నష్టాలు, ఈ నార్కో టెర్రరిజం ఇతర అంశాల నుంచి వచ్చే నష్టాలు, యువత డ్రగ్స్ బారిన పడకుండా ఉండడం కోసం అన్ని కార్యక్రమాల గురించి శ్రీకారం చుట్టాం. గౌరవ డీజీ గారికి ఈ కార్యక్రమాలు విచ్చేసినందుకు, మాకు ప్రతి విషయంలో కూడా మాకు గైడ్ చేస్తున్నందుకు, ఈగల్ ఈరోజు ఒక ప్రతి ఇంట్లో కూడా భాగం చేయడంలో సహకరించినందుకు గౌరవ డీజీపీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.